హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. గోబీ అంటే అదే కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ని మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటే వాటిని డీప్ ఫ్రై చేసేసి ఆ పకోడీలాగా అవుతాయి కదా, అప్పుడు వాటితోటి నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను మామూలుగా అయితే. కానీ అలా కాకుండా ఇవాళ సింపుల్గా అయిపోయే గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ కాలీఫ్లవర్ని ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టేసి ఆ తర్వాత ఇదిగోండి ఇలా చాపర్లో వేసుకొని ఇలాగ రవ్వగా చాప్ చేసుకున్నాను. ఎందుకంటే మామూలుగా మనం కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కనుక ఫ్రైడ్ రైస్లో వేస్తే పిల్లలు సరిగ్గా తినట్లేదండి. పకోడీ చేస్తే తింటున్నారు, కానీ నార్మల్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తే అస్సలు తినట్లేదు. అందుకే ఇలా చేస్తానన్నమాట. సో మీ పిల్లలు కూడా కాలీఫ్లవరు అలాగే తినకపోతే ఇలా చేయండి. అసలు వాళ్ళకి తెలియదు ఇందులో మనం కాలీఫ్లవర్ వేసామని చెప్పి. సీజన్ కాబట్టి బాగా కాలీఫ్లవర్ వస్తుంది కదా, సో కాలీఫ్లవర్ని ఇలాగ మిక్సీ ఉంటే మిక్సీ, చాపర్ ఉంటే చాపర్లో వేసి ఇలా బరకగా కొంచెం బాగా చాప్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ అయితే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసేసాను. కాలీఫ్లవరు కొంచెం టైం పడుతుందండి, బాగా వేగాలన్నమాట. చూడండి, క్యాబేజీ అనుకోండి సరిగా వేగకపోయినా పర్వాలేదు, ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. కానీ కాలీఫ్లవర్ అలా కాదు, కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత రైస్ వేయాలన్నమాట. రైసు మనం పులిహోరకి ఎలా అయితే కలుపుకుంటాం అదే ఉడికించుకుంటామో అలాగే ఉండాలి మామూలుగా. కానీ ఇప్పుడు చలికాలం కదా, సో చలికాలంలో అన్నం అంటే మధ్యాహ్నం తినేసరికి ఫ్రైడ్ రైస్ ఇంకా బిగుసుకుపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇంట్లో రోజు ఎలా అయితే అన్నం వండుకొని తింటామో అలాగే వండేసాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం రైస్ పొదునుగా ఉండాలి, కానీ ఇవాళ అలా కాకుండా మధ్యాహ్నం అయ్యేసరికి అన్నం బిగుసుకుంటుంది అని చెప్పారు పిల్లలు. అదే కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పారు మా వారు కూడా. అందుకే నేను కొంచెం సాఫ్ట్గానే ఉడికించేసుకున్నా. సో కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత రైస్ వేసేసాను. అందులో మెయిన్గా సీజనింగ్ మిరియాలు పొడి ఒక 1/2 స్పూను, మీరు తినే కారాన్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. రైస్ చాలా బాగుంటుందండి. పిల్లలు అసలు ఏం మాట్లాడకుండా కామ్గా తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు చైనీస్ ఫ్రైడ్ రైస్ అది వేరే అనమాట, కాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసి చేసేది. సో అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా బాగుందమ్మా అని చెప్తారు. సో ఎందుకంటే మా పిల్లలు కూడా అలాగే చెప్పారు. సో ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా మా వారికి అయితే వామ్ చారు పెడుతున్నాను. చికెన్ కర్రీ ఉంది, సో దాంట్లోకి వామ్ చారు అనమాట. ఈ చలికాలం వర్షం పడుతుంది కాబట్టి వామ్ చారు చాలా బాగుంటుంది. సో ఏంటంటే వామ్ చారులో నేను ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో ఒక 1.5 లీటర్ వాటర్లో వేసేసి అందులో ఉప్పు, కారము, రసం పొడి వేసుకున్నా, అంతే, ఇంకేం వేయలేదు. అది బాగా మరగాలన్నమాట. చింతపండు కదా, ఆ వగరంతా పోయే వరకు కొంచెం బాగా మరగాలి. సో మీరు తినే కారాన్ని బట్టి రసంలో కారము, రసం పొడి, కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇంక ఇక్కడేమో పిల్లలకి బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరికీ అనమాట, అందుకే కొంచెమే చేశాను. అయితే ఫ్రైడ్ రైస్లు ఎప్పుడైనా సరే ఐరన్ కడాయిలో చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఆ కడాయి కొంచెం చూడడానికి నల్లగా అలా ఉంది కదా, అయినా సరే ఇంకా తప్పదు. స్టీల్ కడాయిలో అనుకోండి కొంచెం అంటుకుంటూ అలా ఉంటుందన్నమాట. అదే ఐరన్ కడాయి అయితే మనకి రైస్ అస్సలు ఎక్కడ అంటుకోదు, బాగా ఫ్రై అవుతుంది కూడా. మనం వేయించే కొద్దీ బాగా వేగుతుంది అనమాట ఫ్రైడ్ రైస్. సో ఇంక పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ బాక్స్ పెట్టేశాను. ఇంక ఈ రసంలోకి మామూలుగా అయితే కొత్తిమీర వేయాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంటే అదొక క్యూబ్ వేసుకున్నా. రసం అక్కడ బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇంక ఇక్కడేమో పోపు పెట్టుకుంటున్నాను. మామూలుగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపులో వేసుకున్నా. లాస్ట్లో 1 స్పూన్ వరకు వామ్ వేసుకోండి. ఇది వామ్ చారు కదా, సో వామ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట. అందుకని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. చిన్న స్పూను, పెద్ద స్పూన్ కాదు, ఒక చిన్న స్పూన్ వామ్ అయితే వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఆ మూకుడులో ఇదిగోండి మరిగించుకున్న రసం ఉంది కదా అదైతే వేసేస్తున్నాను అనమాట. సో ఇలా వేడిగా పోపు గిన్నెలో కనుక ఆ రసం వంపితే ఆ సుయ్యమని సౌండ్ వస్తుంది కదా, సో ఫ్లేవర్ అంతా మారిపోతుంది అనమాట ఆ రసానికి. చాలా బాగుంటుంది. మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నా, అంతే. సో ఇదైతే మా వారికి అనమాట. ఇంకా చికెన్ కర్రీ ఉంది మా ఆయనకి, అందుకే వామ్ చారు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకేమో టైం అయిపోతా ఉందని చెప్పేసి ఇంక టిఫిన్ నేనే పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలకండి ఉదయం పూట, ఉదయం అనే కాదు ఎప్పుడైనా రోజులో టిఫిన్ కానీ అన్నం కానీ నేను పెడితే
కడుపు నిండా తింటారండి. నాకేంటంటే ఒక్కొక్కసారి టైం ఉండదు. ఇవాళంటే సింపుల్‌గా అయిపోయింది గానీ, ఒక్కొక్కసారి టైం ఉండదు కదా! అప్పుడు వాళ్ళకే ప్లేట్‌లో పెట్టిచ్చేస్తున్నాను. అంటే వాళ్ళకి తినడం అలవాటు అవ్వాలి కదా అని. కానీ అసలు ఎంత టైం తీసుకొని సరిగ్గా 2 ఇడ్లీ కూడా సరిగ్గా తినడు విష్ణు అయితే. అదే నేను కనుక పెడితే 4 ఇడ్లీ తింటారు. నాకైతే అంటే పిల్లలకి దిష్టి తగులుతదేమో కానీ కడుపు నిండా తింటారనమాట నేను పెడితే. కానీ అది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి ఇంక వాళ్ళకే పెట్టిచ్చేస్తా ఉన్నాను. అస్సలు సరిగ్గా తినడండి విష్ణు మాత్రం. వాడితో పెద్ద తలనొప్పి నాకు. పెద్దోడు ఏంటి అంటే వాడికి నచ్చితే మాత్రం కడుపు నిండా తింటాడు. నచ్చకపోతే పెద్దగా తినడు కానీ నచ్చింది మాత్రం వేస్ట్ చేయడు. అస్సలు లక్కీ కొంచెం కూడా ఫుడ్ వేస్ట్ చేయడు. అసలు వాడికి ఎవరి హ్యాబిట్ వచ్చిందో నాకు తెలియదు కానీ ఇంతంటే ఇంత కూడా ఫుడ్ వేస్ట్ చేయడనమాట. అమ్మ వద్దమ్మా వేస్ట్ అవుతుందమ్మా, వద్దులే అమ్మ తక్కువ పెట్టమ్మా అంటాడు. వాడు అంత పొదుపు అనమాట మా పెద్దోడు మాత్రం, అంత జాగ్రత్త. సో ఇంక వాడైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక మా వారు కూడా వెళ్ళిపోతే ఇంకా ఆకుకూరలు ఆవిడ వచ్చింది. ఇంకా ఆకుకూరలు తీసుకుంటా ఉన్నా. పాలకూర ఉందా? పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, మెంతికూర ఉంది. కాలీఫ్లవర్ ఎలాగా? 60 రూపాయలు అమ్మ. ఎద్దకట్లు మెంతికూర అది కదా, చేదు వస్తాయి కదా. అదేం చేదు, అది కార్లు ఎత్తి చేదు వస్తాయి, ఆకు ఎత్తి ఎందుకు చేదు వచ్చేది. ఇప్పుడు 4 రోజుల నుంచి అదే అమ్ముతాను కదా. ఎద్దకట్లే పెద్ద కట్లు వద్దురా. వద్దా? పాలకూర ఇచ్చేసే. నేను అనేది ఇది మెంతాకు చేదు వస్తుంది కదా. చేదు రాదమ్మా, అది ఆకు ఏరుకోవాలి, కాడతాం కోసిస్తే చేదు వచ్చేది కదా. ఎన్నేసో? 4. అయ్యో ఇంకొకటి అమ్మ అన్నీ 5 వేసి పడ్డారా నాకు. అన్నీ 2.50 ఉన్నాయి పాలకూరలు, తోటకూరలు. ఇంకో 10 రూపాయలు కూడా వేసేసా. 10కి నాకు 3 వేసేయి. 3 వేసేయి. 30 రూపాయలు తీసుకున్నా కదా. 30 అంటే నాకు 6 వేసుకున్నా కట్ట వేయట్లేదు అమ్మ. ఇంక ఇక్కడేమో ఆకుకూరలు తీసుకున్నానండి. ఆకుకూరలు ఏం కాదు, పాలకూర ఒకటే తీసుకున్నా. పాలకూర కొత్తిమీర తీసుకున్నా అనమాట. పాలకూరతోటి ఇవాళ మీకు ఈవినింగ్ సూప్ అయితే చేసి చూపిస్తాను. చాలా యమ్మీగా ఉండే పాలకూర సూప్ అండి. అయితే ఇంకా ఇప్పుడైతే కాదు, అందుకే పాలకూర తీసుకొని పక్కన పెట్టేసా. ఇంకా ఇది ఉంది కదా కొత్తిమీర, ఇది ఒక షార్ట్లో చూశాను. పుదీనా కానీ కొత్తిమీర కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా గ్లాస్లో కనుక పెట్టేస్తే అలా గ్రీన్గానే ఉంటుంది, వాడిపోకుండా ఉంటాయి అన్నమాట. కింద వేర్లు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెట్టలేక ఇంకా అలా పెట్టేశాను అనమాట. ఇంట్లో పనంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంక కొన్ని షింక్లో సామాన్లు ఉన్నాయి, అవి అయితే కడగాలి. ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేశాను, అంటే ఆన్ చేయాలి. సామాన్లన్నీ లోడ్ చేసేసాను అనమాట. అయితే నేను ఇంటెన్సివ్లో పెడుతున్నానండి. నాకైతే 1 hour 24 minutes అవుతుంది. అంటే నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఎంత టైం తీసుకుంటుంది ఇంటెన్సివ్ మోడ్లో పెడితే అని. 1 hour 24 minutes అయితే పడుతుందండి. ఇంకా ఇంటెన్సివ్లో వేరే మోడ్ అయితే నాకు తెలియదండి, కామెంట్స్లో అడిగారు అందుకే చెప్తున్నా. సో డిష్ వాషర్ అయితే ఆన్ చేసేసి బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంక ఇవైతే ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు. ఐరన్ వాళ్ళు అసలు ఎంత డిమాండ్ అయిపోయిందండి బాబు. వాళ్ళు అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట వాళ్ళకి, ఇంటికి వచ్చి తీసుకెళ్ళడానికి. నాకేమో వెళ్ళి ఇవ్వడానికి నాకు పెద్దగా వాళ్ళు ఎవరో తెలీదు. సో ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు. ఇంక ఇవాళ వస్తానన్నారు, అందుకే పక్కన పెట్టాను. ఇంక ఇక్కడేమో దోశలు వేసుకుంటా ఉన్నా. ఇంట్లో మామయ్యకి మా వారికి మాత్రం ఇడ్లీ పెట్టేస్తాను, అందరికీ ఇడ్లీ. ఇంక మళ్ళీ నాకు మాత్రం మళ్ళీ ఇడ్లీ పాత్రలు ఎవరు కడుగుతారులే అని చెప్పి ఇంకా దోశ వేసేసుకుంటున్నా. ఇవి జొన్న దోశ పిండి అని ముందు వీడియోలో చెప్పాయి కదా. యాక్చువల్గా అది జొన్నలు కాదండి, అవి సజ్జలు. నాకు చెప్పడం సజ్జలు అనేది రాక జొన్నలు అని చెప్పేశాను. ఎక్కువగా నాకు నోట్లో జొన్నలే ఉంటాయి, అదే వచ్చేసింది. కానీ యాక్చువల్గా అవి సజ్జలు అనమాట. సో కామెంట్స్లో అడిగారు, చెప్పారు, భారతి అవి సజ్జల్లాగా ఉన్నాయి, జొన్నలు కాదు కదా అని. యాక్చువల్గా నిజమేనండి, నేనే ఇది చెప్పబోయి అది చెప్పాను అనమాట. కానీ దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి. జొన్నలైనా దోశలైనా సేమ్ క్వాంటిటీ అండి. వేసే క్వాంటిటీ మాత్రం 2 కప్పులు జొన్నలు, 1 కప్పు బియ్యం, 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు అటుకులు. ఏవైనా కానీ బియ్యం వద్దు అనుకుంటే బియ్యం స్కిప్ చేసేసి కంప్లీట్గా జొన్నలతో కానీ సజ్జలతో కానీ చేసుకోవచ్చు. ఇది కూడా అడిగారు అనమాట, అందుకే చెప్తున్నా. దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకా టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను. ఆ తర్వాత ఇంకా భాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే భాను ఒక షార్ట్ పెట్టింది, ఇన్విజిబుల్ చైన్ తోటి ఒక నెక్లెస్ లాగా అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అయితే నా దగ్గర పర్ల్స్ ఉన్నాయి, ముత్యాలు, ఆ తర్వాత రూబీసు, బ్లాక్ బీడ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వాటిల్లోకి నేనే సెలెక్ట్ చేసుకుందామని చెప్పి అసలు భానుకి చెప్పను కూడా చెప్పలేదు. నేనే సడన్గా వెళ్ళిపోయాను. నాకు ఏదైనా చెయ్యాలి అంటే చేసేసేయాలి వెంటనే. సో తను ఎప్పుడు వస్తుందో అంటే తను
తను తీసుకొచ్చిందనుకోండి కొన్నే తీసుకొస్తది. అదే నేను వెళ్తే అన్నీ చూసుకోవచ్చు కదా! అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అని. చాలా కలెక్షన్ ఉందనమాట తన దగ్గర. అంటే ఇవి బీడ్స్ గానీ, ఆ తర్వాత ఇలా పెండెంట్స్ అయితే చాలా రకాలున్నాయి. అందుకే నేనేం చేశానంటే తీసుకొనెళ్ళాననమాట అన్నీ. నా దగ్గర ఉన్న పర్ల్స్ అవి తీసుకొనెళ్ళి తనేంటంటే పాపం ఫుల్ బిజీగా ఉంది. మొత్తం ప్యాకింగ్ చేస్తా ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక సరే అయితే నీ పని నువ్వు చేసుకోలే బాను అని చెప్పి నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ గూడా అనమాట. సో, చాలా రకాలున్నాయి. నేనైతే మొత్తం పాపం తన దగ్గర ఏమున్నాయో అన్నీ చూపిచ్చేసింది. అంటే అన్నీ పెట్టిందనమాట. అన్నీ నేను నా బీడ్స్‌కి ఏవి సరిపోతున్నాయా అని చెప్పేసి అన్నీ చెక్ చేసి తీసుకున్నాను. ఇదనమాట వీడియో చేసింది ఇన్విజిబుల్ చైన్. అది మనకి చైన్ వేసుకుంటే కనపడదు. ఓన్లీ ఆ పెండెంట్స్ కనిపిస్తాయి. అంత లైట్‌గా ఉంటదనమాట ఆ చైను. చూస్తున్నారు గదా! అది ఒక చిన్న వైర్ లాగా వస్తది. ఆ వైర్‌కి ఇలా అనమాట. ఈ పీస్ యాక్చువల్‌గా చాలా నచ్చింది. నేనేంటంటే సేమ్ బ్లాక్ బీడ్స్‌లో వేసి చేసుకుందాము. ఆ లక్ష్మీదేవి పెండెంట్స్ కావాలి అని చెప్పేసి వచ్చాను. అలాగే ఇంకా ఈ మామిడి పిందులు ఉన్నాయి కదా! యాక్చువల్‌గా తన దగ్గర స్టాక్ లేదనమాట. వేరే వాళ్ళకి క్యాన్సిల్ అయిందనమాట. ఈ మ్యాంగో ఉన్నాయి కదా! సో, వేరే వాళ్ళకి ప్యాకింగ్ అయిపోతే వాళ్ళు అవి ప్రస్తుతానికి వద్దు అని చెప్పారంట. ఇంకా లక్కీగా నేను తీసుకున్నాను. నాకైతే ఆ మ్యాంగోవి చాలా నచ్చాయి. ఇవి ప్రైజెస్ అయితే ఒక్కొక్క రేట్ అయితే ఉందండి. సో, నాకైతే అన్నీ ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఇవైతే 50 రూపీసో, 80 రూపీసో చెప్పిందండి. నేను ఓవరాల్‌గా బిల్ ఏయించేసాను. నాకు నచ్చినవన్నీ తీసుకొని. ఇదిగోండి ఇలాగా ఈ మ్యాంగోవి 3 తీసుకున్నాను. వైట్ బీడ్స్‌కి అని చెప్పి అవి తీసుకున్నా. బ్లాక్ బీడ్స్‌కొచ్చేసి ఈ లక్ష్మీదేవి పెండెంట్స్ ఇవైతే 40 రూపీస్ అనుకుంటా ఈ లక్ష్మీదేవి పెండెంట్స్. నేనైతే 5 తీసుకున్నాను. అలాగే ఇవి బ్లాక్ బీడ్స్ చైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఉన్నాయి అనింది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అవి క్రిస్టల్స్ అనమాట. సో, అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇవైతే తీసుకోలేదు. ఇదొచ్చేసి ఈచ్ 40 50 ఎంతో చెప్పింది. సో, తన దగ్గర క్యాటలాగ్ ఉంటది కాబట్టి ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే మీరు ఆ క్యాటలాగ్‌లో ప్రైజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి. ఇదొచ్చేసి ఒకటి 40 రూపీస్ అనమాట. ఇవన్నీ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి. ఇదేదో ప్రమోషన్ అని మాత్రం అనుకోకండి. డబ్బులు పెట్టి తీసుకున్నాను. నాకు నచ్చి సడన్‌గా వెళ్ళి తీసుకున్నాననమాట. కాకపోతే నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైజెస్ అనేవి గుర్తుండదు అంతే. ఓవరాల్‌గా ఎంత అయింది అంటే ఇంత బిల్ అని చెప్పేసి బిల్ పే చేస్తాను గానీ ఒక్కోటి ఇంత అని ఎగ్జాక్ట్‌గా గుర్తుండదు. మళ్ళీ మీరేదో అనుకుంటారని చెప్తున్నా. తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా పెండెంట్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 150, 120 అట్లా ఉన్నాయండి పెండెంట్స్ అన్నీ కూడాన. అన్నీ వీటిని ఏమంటారు? ఆ స్టోన్స్‌ని ఏదో అంటారండి. సీజెడ్ స్టోన్స్ అనమాట. సో, పెండెంట్స్ మాత్రం నాకు చాలా నచ్చాయి. కాకపోతే ఇంకా నా దగ్గర ఉన్న బీడ్స్ వరకు నాకు ఎంత కావాలో అన్నే తీసుకున్నాననమాట. వాటి వరకే తీసుకున్నాను. ఇదిగోండి. ఇది కూడా బావుంది. పింక్ కలర్‌ది బావుంది. కాకపోతే దానికి మ్యాచ్ అవ్వలేదు. సో, ఇంక ఇలా పెట్టుకున్నాను. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా రోజుల నుంచి దగ్గర 2 వీక్స్ తను ఎప్పుడైతే స్టాక్ చూపించిందో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి. సో, అదైతే దేనికి మ్యాచ్ అవుతదా అని చెప్పేసి చెక్ చేస్తా ఉన్నానన్నమాట. అటు ఇటు ఇవి ఉంటాయి కదా! ఈ బాల్స్ ఉంటాయి కదా! గోల్డ్ కలర్‌వి. ఈ బాల్స్‌ని కూడా ఏదో అంటారండి. గబుక్కున రావట్లేదు. సో, ఆ బాల్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అదైతే ఈచ్ 20 రూపీస్ అలా ఉన్నట్లుంది. ఇది ఒక్కొక్క బాల్ 20 రూపీస్ అనుకుంటా. సో, అవి ఎన్ని కావాలో అన్నీ లెక్క పెట్టి తీసుకున్నాను. సో, ఒకటైతే ఇలా సెట్ చేసుకున్నాను మ్యాంగో హారం లాగా. ఇంకోటొచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టుకున్నానండి. వైట్ కలర్ దానికి ఇలా పెట్టుకున్నాను. వీటి కింద అయితే ఇప్పుడు అవి వెయ్యాలన్నమాట. పూసలు వెయ్యాలి. దాని కింద ఇంకా గుత్త పూసల్లాగా ఆ పూసలైతే వెయ్యాలి. కాకపోతే నా దగ్గర ఇవన్నీ ఉండవు కదా! ఇప్పుడు ఆ కటింగ్ బ్లేడ్స్ అవన్నీ లేవు కదా! సో, అందుకని నేనేం చేశానంటే తన దగ్గరే ఎలా వెయ్యాలో చెప్పు బాను అని చెప్పి నేర్చుకొని కొన్నిటికైతే నేను వేశాను. కానీ ఆ పెద్ద పెండెంట్‌కి హోల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉన్నాయండి. అసలు పట్టట్లేదనమాట. సో, దానికి మాత్రం తనే వేసిచ్చింది మొత్తం ఆ పెండెంట్‌కి. సో, వీటికి మాత్రం నేనేసుకున్నాననమాట. అంటే ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కటింగ్ బ్లేడ్స్ అవి లేకపోతే ఆ కటర్స్ ఇవి పెట్టడానికి కుదరదు. అందుకని చెప్పి ఇంక అక్కడే ఉండి ఇదిగోండి ఇలా చేస్తూ ఉంటే వస్తాయి. పెళ్ళిగాక ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవండి. ఇలాంటివి చేసేదాన్ని. ఎక్కువగా మా అమ్మకి సేమ్ బ్లాక్ బీడ్స్ కాసుల పేరులాగా ఒకటి ఉండేదనమాట. అది అస్తమానం కట్ అయిపోయేది. నేనే కుట్టిస్తూనే ఉండేదాన్ని మా అమ్మకి.
సో, అప్పుడు చేసేదాన్ని ఎక్కువగా పెళ్లి కాకముందు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవి ఇలాంటివి. అంటే మగ్గం వర్క్స్ కానీ ఇలాంటివి చేసేదాన్ని. ఇప్పుడు అసలు ఇంట్లో పనితోటే సరిపోతా ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు అవి చేస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. సో, ఇదిగోండి తనైతే వేసుకుంది ఇన్విజిబుల్ చైన్. ఇది నేనైతే పీస్ ప్రైస్ చెప్పానండి. ఇది 40 రూపీస్ అనమాట నేను తీసుకుంది. మరి ఓవరాల్‌గా ఈ ఇలా చైన్‌తో కలిపి మేక్ చేసి ఇవ్వడానికి ఎంతో మరి నాకు తెలీదు. నేను అడగలేదు. నేనైతే మాత్రం బ్లాక్ బీడ్స్‌లో వేసుకుందాం అని చెప్పేసి ఒక 5 తెచ్చుకున్నాను. సో, అది కూడా చాలా బాగుంది. తను ఇప్పుడు వేసుకుంది కదా! కోరల్స్‌తో వేసుకుంది కూడా చాలా బాగుంది. కానీ ఒకేలాంటివి 2 ఎందుకులే అని తీసుకోలేదు. సో, టైం అయిపోతుంది. ఇంక పిల్లలు వచ్చేస్తున్నారని చెప్పేసి ఇంక త్వరగా వచ్చేసానండి నేనే. వర్షం కూడా మధ్యలో వర్షం పడతా ఉందా, ఇంక ఫాస్ట్‌గా ఆటో ఎక్కి నేనే వచ్చేసా అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఏంటి అంటే మీకు మార్నింగ్ చెప్పా కదా! ఇది తీసుకున్నానండి సూప్ చేస్తాను అని చెప్పేసి. ఇదిగోండి ఇది వచ్చేసి పాలకూర సూప్ చేస్తున్నానండి. ఇప్పుడు పాలకూర దగ్గరగా ఎన్ని కట్టలు అంటే ఒక 12 కట్టలు తీసుకున్నానండి. అయితే 12 కాదు 10 కట్టలు తీసుకున్నాను. 10 కట్టలకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలైతే తీసుకున్నాను. సూప్ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ చలికాలంలో తాగుతూ ఉంటే హాయిగా ఉంటుంది. ప్లస్ చాలా హెల్దీ కూడానా. సో, ఫస్ట్ అయితే పాలు మరిగించుకున్నాను. దీనికి పాలు కూడా ఉండాలి. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వాడుకోండి. క్రీమ్ కనుక లేదు అనుకుంటే పాలు వాడాలన్నమాట. సో, అందుకని పాలైతే ఫస్ట్ బాగా మరిగించుకుంటున్నాను. ఈ లోపల కడాయి పెట్టేసి ఒక 2 ఆనియన్స్, ఇక్కడ నేను 3 తీసుకున్నాను చిన్నవి కాబట్టి, పెద్దవైతే 2 చాలు. ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయలు, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే వేసేసాను. పొట్టు కూడా తీయలేదు ఎందుకంటే అవి చిన్నవి కదా, అందుకని అలాగే వేసేసుకొని ఒకసారి బాగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకొని ఉప్పు అయితే వేసుకొని దాన్ని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట మొత్తం అంతా. దీన్ని ఎక్కువ వాటర్ వేయద్దు. యాక్చువల్గా వాటర్ వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం వాటర్ వేసాను అంతే నేను. ఇదిగోండి మొత్తం అంతా ఇలా మంచిగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని మొత్తాన్ని ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రతిరోజు ఇలా చేయడానికి టైం లేకపోతే ఈ ప్యూరీ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ప్యూరీ అనమాట. సో, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని మనం సూప్ చేసేసుకోవచ్చు ఫాస్ట్‌గాన. సో, ఇప్పుడు నాకేంటి అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ 10 కట్టలు మా 5 మందికి సరిపోతాయి. మామయ్యకి, మా వారికి, నాకు, పిల్లలకి సరిపోతాయి అన్నమాట. 10 కట్టలు అనుకోండి 5 మంది తాగొచ్చు. అయితే ఇప్పుడు నేను అది ప్యూరీ చేసుకున్నాను కదా, ఆ తర్వాత ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిలు, ఒక స్పూన్ ఆయిలు, అలాగే ఒక 2 క్యూబ్స్ బటర్ అయితే వేసుకున్నానండి. బటర్ ఎప్పుడైనా సరే ప్లెయిన్ బటర్ వేయకూడదు. బటర్ ఏంటి మాడిపోతుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది మైదా కాదండి గోధుమ పిండి. యాక్చువల్గా అయితే మైదా వేస్తారు. నేను ఈరోజు మైదా కాకుండా 2 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకున్న తర్వాత మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ తీసుకోండి. క్రీమ్ కనుక లేదు అంటే ఇలా కాచిన పాలు, ఎక్కువ అవసరం లేదు, ఒక హాఫ్ ప్యాకెట్ పాలన్నమాట. బాగా చిక్కగా మరిగించుకోవాలి. మరిగించుకున్న పాలని కొంచెం వేసుకొని ఇలా మనం పాస్తాలోకి వైట్ సాస్ చేస్తాం కదా, అలా చేసుకోవాలన్నమాట. సో, పాలు వద్దు మేము పాలు తాగము అనుకుంటే పాలని స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఫ్రై చేసుకున్న గోధుమ పిండిలో ఇది ఉంది కదా, ఈ పాలకూర మిక్చర్ ఏదైతే ఉందో పాలకూర ప్యూరీ, ఆ ప్యూరీ అందులో వేసేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం చిక్కదనాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. సో, ఇదిగోండి ఇప్పుడు లాస్ట్లో మీరు కావాలి అనుకుంటే పైన కాస్త క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. పాలు మాకొద్దు అనుకున్న వాళ్ళు. కానీ క్రీమ్ అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను స్టార్టింగే కొంచెం పాలు అయితే వేసుకున్నా. ఆ తర్వాత ఇంక అందులో వేసుకున్న సీజనింగ్స్ అనేవి మన ఇష్టం అండి. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకున్నాను. వేసేసుకొని మంచిగా ఇలా ఒక పొంగు రానివ్వాలన్నమాట. సో, ఆ పాలు మొత్తం ఇదంతా బాగా మరగాలి. అది మరిగే లోపల ఇక్కడ నేనైతే బ్రెడ్ ఫ్రై చేసుకుంటున్నాను. బ్రెడ్తో తింటే బాగుంటుంది, కడుపు కూడా నిండుతుంది బ్రెడ్ తింటే. సో, ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా కావచ్చు. అసలు ఈ చలికాలంలో అందరూ ఎక్కువ ఏదో ఒకటి హాట్గా తాగడానికే ఇష్టపడతారు కదా. సో, అలాంటి వాళ్ళకి హెల్దీగా ఈ పాలకూర సూపు ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది రెస్టారెంట్లో 250 రూపీస్ అనమాట ఒక చిన్న కప్పు. అదే మీరు ఇంట్లో ఒక 40 రూపీస్కి ఆకుకూర తెచ్చుకొని వండుకుంటే ఎంచక్కా ఇంట్లో అందరూ హ్యాపీగా చేసుకొని తాగొచ్చు. ఇదిగోండి ఇలా కప్లో సర్వ్ చేసేస్తున్నాను. పైన కొంచెం క్రీమ్ నా దగ్గర ఉందని క్రీమ్ వేసుకున్నాను.
మీరు క్రీమ్ వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే పాలు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇలాగా ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారు. మా చిన్నోడికైతే భలే నచ్చేసింది. అది పెట్టుకో కింద పడిపోకుండా. ఇలా ఇలా పట్టుకో నాన్న. ఎలా ఉంది? బాగుందా? స్పైసీ సాల్ట్ అన్నీ సరిపోయాయా? బ్రెడ్తో ఆ సూప్ తాగండి ఇప్పుడు, బ్రెడ్ కాకుండా ప్లెయిన్గా. ఇందాక వద్దను, నాకొద్దు, నాకు నూడిల్స్ సూప్ కావాలి అన్నావు. చెప్పు. బాగుందా అయితే? సరే బ్రెడ్ కావాలి, ఇంకా తెస్తాను. ఉడకబెట్టాలా? ఫ్రై చేయాలా? సరే తినండి, తెస్తాను. సూప్ మాత్రం చాలా బాగుందండి. ఇంక నేను కూడా తాగుతూ ఉంటే గొంతుకు చాలా హాయిగా ఉందన్నమాట. మరీ ఘాటు లేదు, కమ్మగా హాయిగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.